జూన్ 2 శుక్రవారం కిలాలో నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు చేస్తున్న ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అనంత శర్మ, ఆర్డీఓ నరేందర్లు, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్లు పరిశీలించారు. స్టాంపింగ్ ఉండాలి, స్టిప్గా ఉండాలి, కదలకూడదు ఎవరు కూడా. లుక్స్ టైట్, చెస్ట్ అప్. కదలదు ఇంకా. హ్యాండ్ మూవ్ స్టిప్గా ఉండాలి. అందరూ లుక్స్ టైట్. ముందు చూడండి, సైడ్ చూడొద్దు ఎవరు కూడా. అలాగే అలాగే ఓకే. ఇప్పుడు ఫస్ట్ ప్రాక్టీస్. సార్ వచ్చారు. కాషన్, జాగ్రత్త తమ్ముడు, నువ్వు అది కూడా చెప్పదు అట్లా. అలాగే సార్, సార్ చెప్తాను మళ్ళీ. కదలదు ఇంకా, కదలద్దు. ఓకే, ఇప్పుడు ఇక్కడికి ఒక ప్రాక్టీస్ అయిపోతుంది. నెక్స్ట్ దీని తర్వాత మనకు విఐపి గారు వస్తారు. అప్పుడు మనకు ఫ్యాన్ ఫేర్ వస్తుంది. బిగ్లర్ ఈ బిగిల్ అయిపోయే టైంకి విఐపి గారు ఇక్కడ దాకా వచ్చేస్తారు. అక్కడి నుంచి సారులు పై దాకా తీసుకెళ్తారు. అక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే నేషనల్ ఫ్లాగ్ అన్ఫోల్డ్ అవుతుందో అప్పుడు వెంటనే ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో, వెళ్ళి మల్లేడు రావే తల్లి ఉయ్యాలో. ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో. సో లేదా కారు కింద కొలుతాం. కారు ఆల్మోస్ట్ అక్కడ తీసుకెళ్ళిపోతాం సార్. ఎందరో అమరవీరుల త్యాగ ఫలితం. కేసీఆర్ గారి నాయకత్వంలో అకుంఠిత దీక్షతో సకల జనుల సమ్మె, అదేవిధంగా ప్రతి వర్గం వారు కృషితోటి ఈరోజు మనం తెలంగాణ సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న దాంట్లో భాగంగా ఈ జూన్ 2న మనం జగిత్యాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాన్ని చాలా ఆర్భాటంగా జరపబోతున్నారు జగిత్యాల జిల్లా అయిన తర్వాత. దీనికి ముఖ్య అతిథిగా మన గౌరవ చీఫ్ విప్ శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు కూడా రాబోతున్నారు. ఇక్కడ అధికారులు కూడా చాలా పకడ్బందీగా బందోబస్తు చేస్తూ, అదేవిధంగా మంచి సాంస్కృతిక కార్యక్రమాలు, పోలీస్ పరేడ్ ఇవన్నీ కూడా మంచిగా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఒక అధికార పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఒకసారి చూసి వెళ్దామని చెప్పి ఇక్కడికి మేము మా నాయకులు రావడం జరిగింది. ఇది కిలా అనేది గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని శతాబ్దాలుగా పేరొందిన కిలా. అలాంటి కిలా
చాలా సంవత్సరాల నుంచి మూలకు పడిపోయిండే 26వ జనవరి నాడు ఒక కొత్త కళను సంతరించుకొని ఒక జైత్యాల్లో పండగ వాతావరణం ఏర్పడింది. ఆ రోజు ఇక్కడ బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఏర్పడ్డాయి. కొంతమంది డిస్టర్బెన్స్ సృష్టించినా కానీ హిందూ ముస్లిం సోదరులు అన్ని వర్గాల వారు కూడా ఇది కార్యక్రమాలన్నిటి కూడా చాలా సక్సెస్ చేసారు. ఉదయం అన్నీ కూడా కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగినాయి. రాత్రి కూడా ముషాయిరా బ్రహ్మాండంగా జరిగింది. ఈసారి కూడా జూన్ 2 అవతరణ దినోత్సవం నాడు కూడా అదేవిధంగా కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా మంచిగా జరుగుతాయని చెప్పి ఆశిస్తూ జగిత్యాల ప్రజలందరినీ అన్ని వర్గాల వారిని ఒక్కసారి మంచిగా దీనికి సహకరించి ఆనాటి కార్యక్రమాన్ని ఘన విజయం చేయవలసింది.